జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి సంగారెడ్డి జిల్లాలో రాజుకుంటుంది. అక్కడి ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులకు 2023లో అప్పటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసింది. ఇక్కడ 15,000కు పైగా నివాసాలున్నాయి. సుమారు 3,000 మంది జూబ్లీహిల్స్ వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దక్కాయి. దీంతో వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కొల్లూరుకొచ్చి స్థిరపడ్డారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లు 5,000 మంది కంటే ఎక్కువగా ఉంటారని అంచనా. అయితే వీరికి ఓట్లు మాత్రం ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. దాంతో ప్రధాన రాజకీయ పార్టీ నేతలు కొల్లూరు బాట పట్టారు. మంత్రులు హామీ ఇచ్చిన 24 గంటలు గడవక ముందే కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీకి అంబులెన్స్లు వచ్చాయి. రేషన్ షాపులు ప్రారంభమయ్యాయి. బస్తీ దవాఖానకు ఓ డాక్టర్ని కూడా నియమించారు. ఆర్టీసీ బస్సులు సైతం డబుల్ బెడ్రూమ్ కాలనీకి వస్తున్నాయి. ఈ నెల 6న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేతలు మరోసారి పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 80,000 लोग इस एरिया में रहते हैं और इनको राशन के लिए बहुत दूर जाना पड़ रहा है। हम उसी दिन आपके ये कोल्लूर 2 बेडरूम फ्लैट का इस कॉम्प्लेक्स के लिए 10 राशन शॉप हमने मंजूर किया। 10 में से 5 खुल गए। मैं आपको वादा करता हूं इस महीने आखिर तक पूरे 10 के 10 राशन शॉप खुल जाएंगे। ये मेरी मिनिस्ट्री है, मुझे करना है, मैं जरूर करूंगा। दूसरी चीज जो भरत तुम्हारा एक्स काउंसिल तुम्हारा लीडर मुझे बता रहा था कि 2.5 करोड़ रुपए 2,40,00,000 रुपए जो वाटर बिल है, जो कंस्ट्रक्शन के टाइम पे वो वाटर बिल है आ భారం మీ మీద మోపినని తప్పనిసరిగా ఆ భారం మీ మీద మోపకుండా అది ప్రభుత్వమే భరించే విధంగా నేను